హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకు ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ స్పెషల్ పిఎస్యు స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాక్ మినిరత్న స్టేటస్ కలిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఈ స్టాక్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 99% హోల్డింగ్ కలిగి ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ హోల్డింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నట్లు. పబ్లిక్ దగ్గర జస్ట్ 0.88% హోల్డింగ్ ఉంది అండ్ డిఐఎస్ దగ్గర 0.07% హోల్డింగ్ ఉంది. ఈ షేర్ 1 వీక్ లో 35% రిటర్న్ ఇచ్చింది. 1 మంత్ లో 45% రిటర్న్ అండ్ 3 మంత్స్ లో అయితే 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ తో చూస్తే జస్ట్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్టాక్ లో మరొక యూనిక్ పాయింట్ మీ ముందు తీసుకొస్తానండి. అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లాస్ట్ 1 వీక్ యావరేజ్ వాల్యూమ్ చూస్తే 57 lakhs జరిగింది. ఇందులో 4 lakhs వాల్యూమ్ అంటే 8.25% మాత్రమే డెలివరీ జరిగింది. ఇక రిమైనింగ్ అంతా కూడా ఇంట్రాడే జరిగినట్టు. అదే విధంగా 1 మంత్ యావరేజ్ వాల్యూమ్ చూస్తే 51 lakhs జరిగిందండి. ఇందులో 4 lakhs వాల్యూమ్ అంటే జస్ట్ 7.62% మాత్రమే వాల్యూమ్ డెలివరీ వాల్యూమ్ జరిగింది. ఇంత వెరైటీగా ఉన్న ఈ స్టాక్ పేరు KIOCL లిమిటెడ్ అండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్ మనలో ఎవరో కొని ఉండవు. ఒకవేళ కొని ఉంటే కామెంట్ లో తెలియజేయండి. వెరీ స్పెషల్ పర్సన్ అయి ఉండొచ్చు. KIOCL ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ స్టాక్ గురించి లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న ఫ్రెండ్లీ డిస్కషన్. మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఇన్వెస్టరా, ట్రేడరా? ఒకవేళ ఇన్వెస్టర్ అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, మీడియం టర్మ్ ఇన్వెస్టరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా? లేదు ట్రేడర్ అయితే డే ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, లేక పొజిషనల్ ట్రేడరా? ఏదైతే ఉందో మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడరా ఆర్ ఇన్వెస్టర్ అయితే కామెంట్ లో చెప్పండి. ఇక స్టాక్ విషయానికి వస్తే KIOCL లిమిటెడ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫ్లాగ్షిప్ పిఎస్యు అండి. అలాగే మినిరత్న కేటగిరీ 1 స్టేటస్ కలిగి ఉంది. KIOCL అంటే మొదట కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ గా 1976 లో స్టార్ట్ అయింది. కంపెనీకి ఐరన్ ఓర్ మైనింగ్ మరియు ఐరన్ ఓర్ పెల్లెట్స్ తయారు చేయడంలో చాలా మంచి ఎక్స్పర్టైజ్ ఉందండి. బెంగళూరులో ఉన్న పెల్లెట్ ప్లాంట్ కెపాసిటీ 3.5 మిలియన్ టన్స్ పర్ ఇయర్. ఇది కంపెనీకి మెయిన్ బ్యాక్ బోన్. అలాగే అక్కడ ఒక బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్ అంటే BF కూడా ఉంది. డిజైన్ కెపాసిటీ ప్రకారం 2.16 lakh టన్స్ పిగ్ ఐరన్ ప్రొడ్యూస్ చేయగలదు. కానీ రియల్ ఫ్యాక్ట్ గా చూస్తే ఈ బ్లాస్ట్ ఫర్నేస్ ఎప్పుడు ఫుల్ కెపాసిటీలో రన్ అవ్వదు. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అండ్ మార్కెట్ కండిషన్స్ వల్ల కొన్నిసార్లు తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మంగళూరు, కర్ణాటకలో ఒక 3.5 MTPA ఐరన్ ఆక్సైడ్ పెల్లెట్ ప్లాంట్ కూడా నడుపుతుంది. ఇది ఇండియాలో 2వ అతిపెద్ద మర్చెంట్ పెల్లెట్ ప్లాంట్. కంపెనీ ఇక్కడ DR గ్రేడ్ పెల్లెట్స్ తయారు చేస్తుంది. ఇవి స్టీల్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, పెల్లెట్ ప్లాంట్ కాకుండా KIOCL మినరల్ ఎక్స్ప్లోరేషన్ వర్క్స్ కూడా చేస్తుంది. కంపెనీ ప్రధానంగా ఐరన్ ఓర్, మ్యాంగనీస్, లైమ్ స్టోన్ వంటి మినరల్స్ లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ చేసింది. కంపెనీ ఇప్పటి వరకు మొత్తం 36 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసింది. అందులో 27 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా 9 ప్రాజెక్ట్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇవి FY24 నాటికండి. ముఖ్యంగా బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్ విషయానికి వస్తే మంగళూరు, కర్ణాటకలో ఉన్న ఈ యూనిట్ పీక్ ఐరన్ ప్రొడక్షన్ కోసం నిర్మించబడింది. కానీ ఆగస్టు 2009 నుంచి ఇది ఆపరేషనల్ లేదు. కారణం ఏంటంటే పీక్ ఐరన్ ప్రైసెస్ చాలా తక్కువ ఉండటం, కోక్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండటం. ఇప్పుడు కంపెనీ దీన్ని తిరిగి వైబుల్ చేసేందుకు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్లాన్ అమలు చేస్తుంది. అంటే కోక్ ఓవెన్ యూనిట్ ని సెటప్ చేసి బ్లాస్ట్ ఫర్నేస్ కి అవసరమైన కోక్ ను స్వయంగా ప్రొడ్యూస్ చేసుకోవడం అన్నమాట. FY24 నాటికి డొమెస్టిక్ పెల్లెట్ ప్రొడక్షన్ లో KIOCL మార్కెట్ షేర్ కేవలం 2% మాత్రమే. కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం మంచి ప్రెజెన్స్ ఉంది. ఇండియా మొత్తం పెల్లెట్ ఎక్స్పోర్ట్స్ లో 14% షేర్ KIOCL దేనండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంపార్టెంట్ PSU. ఎందుకంటే KIOCL అనేది ఇండియాలో 4th లార్జెస్ట్ పెల్లెట్ ఎక్స్పోర్టర్. అండ్ గ్లెన్కోర్, ఆర్సెలర్ మిట్టర్, స్టార్ గ్లోబల్, కారావెల్, ఇటాచో, CIEC, జిందాల్, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా స్టీల్, సెయిల్, వైజాగ్ స్టీల్ ఎక్సెట్రా వంటి వారు వీరి క్లయింట్స్ గా ఉన్నారండి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే KIOCL తన ఎక్స్పోర్ట్స్ మీద చైనా డిపెండెన్సీ తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. FY24 లో కంపెనీ కొత్తగా 26 బయర్స్ ని యాడ్ చేసింది. అంటే కొత్తగా కస్టమర్స్ అప్రూవ్ అయ్యారు. దీనివల్ల ఐరన్ ఓర్ పెల్లెట్స్ కి కస్టమర్స్ ను పెంచుకుందన్నమాట. అలాగే ఒకే మార్కెట్ అంటే చైనా మీద ఆధారపడకుండా బిజినెస్ ను డీరిస్క్ చేయగలిగింది. KIOCL చేస్తున్న క్యాపెక్స్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. కంపెనీ తన ఆపరేషన్స్ ను స్ట్రెంగ్ చేయడానికి మరియు ఫ్యూచర్ గ్రోత్ కోసం భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. KIOCL 2 MTPA కెపాసిటీ కలిగిన దేవదారి ఐరన్ ఓర్ బ్లాక్ ను డెవలప్ చేసింది. దీనికోసం 1500 crores ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసింది. ఇది ఆపరేషన్ అవగానే కంపెనీకి రా మెటీరియల్ సెక్యూరిటీ వస్తుంది. అదేవిధంగా బ్లాస్ట్ ఫర్నేస్ వైబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయబోతుంది. ఇందులో 2 LTPA DISP ప్లాంట్ అంటే డక్టైల్ ఐరన్ స్పన్ పైప్ ప్లాంట్ అన్నమాట. అలాగే 1.8 LTPA కోక్ ఓవెన్ ప్లాంట్ ను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీద 837 crores క్యాపెక్స్ పెట్టింది. అండ్ మంగళూరు పెల్లెట్ ప్లాంట్ లో ఎఫిషియన్సీ పెంచడానికి కొత్తగా ఎక్విప్మెంట్ ను ఇన్స్టాల్ చేస్తుంది. 4 వర్టికల్ ప్రెజర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 159 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. ఇప్పటి వరకు మనం KIOCL స్ట్రెంగ్త్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ప్రతి కంపెనీకి ఉన్నట్టే దీనికి కూడా కొన్ని సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయండి.
వాటిలో మెయిన్ ఇష్యూ కాస్ట్ స్ట్రక్చర్. ఈ కంపెనీ ఒక పిఎస్యు కావటం వల్ల ఎంప్లాయీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ, సాలరీస్, బెనిఫిట్ స్ట్రక్చర్స్ కంపెనీకి పెద్ద బర్డెన్ అవుతుంది. ఐరన్ ఓర్ ప్రొక్యూర్మెంట్ కోసం చాలా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. ఈ ఫ్రైట్ కాస్ట్ టోటల్ ఎక్స్పెన్సెస్ లో పెద్ద షేర్ ను ఆక్యుపై చేస్తాయి. ఫ్యాక్టరీలో ఫ్రీక్వెంట్ బ్రేక్ డౌన్స్, ఆపరేషనల్ డిస్ట్రప్షన్స్ జరుగుతూ ఉంటాయి. డిమాండ్ సబ్డ్యూడ్ గా ఉన్నప్పుడు యూటిలైజేషన్ కూడా తగ్గిపోతా ఉంటుంది. ఈ మొత్తం కారణాల వల్ల కంపెనీకి ఆపరేషనల్ కాస్ట్ హైగా ఉన్నాయి. డిమాండ్ సైడ్ కూడా బలహీనంగా ఉండడంతో రెవెన్యూ తగ్గాయి. ఫైనల్ గా ఆపరేషనల్ లాసెస్ వచ్చాయండి. మేనేజ్మెంట్ విషయానికి వస్తే జూన్ 2024 నుండి KIOCL కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీ గంటి వెంకట కిరణ్ గారు బాధ్యతలు స్వీకరించారు. KIOCL ఇప్పుడు కేవలం పైలట్ ప్రొడక్షన్ మీద డిపెండ్ కాకుండా వాల్యూ యాడెడ్ స్టీల్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోర్ చేస్తుందండి. కంపెనీ ఫండమెంటల్ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే కంపెనీ బలం గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ దగ్గరే 99% హోల్డింగ్ ఉంది. ప్లెడ్జ్ కూడా జీరో. డెట్ తక్కువ, కేవలం 193 crores మాత్రమే ఉంది. స్ట్రాంగ్ రిజర్వ్ ఉన్నాయి, 1104 crores ఉన్నాయి. పెద్ద మార్కెట్ క్యాపిటేషన్ 27,000+ crores మార్కెట్ క్యాపిటేషన్. 52 weeks హై దగ్గరగా అంటే జస్ట్ 7.8% మాత్రమే 52 weeks హై నుండి తగ్గి ఉంది. కంపెనీ ప్రతికూలత విషయానికి వస్తే నెట్ లాస్ అండి -192 crores, ఎబిట్ నెగిటివ్ -178 crores, నెగిటివ్ రిటర్న్స్, ROE -11.3%, ROCE -9.48%. సేల్స్ గ్రోత్ అయితే చాలా వీక్ పెర్ఫార్మెన్స్ అండి, -64.4%. ప్రాఫిట్ గ్రోత్ కొలాప్స్ -152%. EPS నెగిటివ్ -3.15. మార్జిన్ వీక్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -36.2%. పబ్లిక్ హోల్డింగ్ కూడా చాలా తక్కువ 0.88%. కంపెనీ పెద్ద నెగటివ్స్ ని మోస్తా ఉందండి. కేర్ఫుల్ గా ఉండాలి ఈ కంపెనీతో. ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పుకోవాలనుకుంటే స్ట్రాంగ్ PSU ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీ. కానీ ప్రస్తుతం లాసెస్, వీక్ మార్జిన్స్, నెగిటివ్ గ్రోత్ వల్ల నియర్ టర్మ్ లో చాలా మనం కాషియస్ ఉండాలి ఒకవేళ దీన్ని కొనుక్కుంటే. లాంగ్ టర్మ్ లో క్యాపెక్స్ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ అయితే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ మైనింగ్ సెక్యూరిటీ వల్ల కంపెనీకి స్టెబిలిటీ అండ్ టర్న్ అరౌండ్ ఛాన్సెస్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాయి. ఇన్ షార్ట్, ఇప్పటి పరిస్థితుల్లో ఇది ఒక హై రిస్క్ PSU, కానీ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూషన్ జరిగితే ఫ్యూచర్ లో ఒక బెస్ట్ PSU ఆపర్చునిటీ అవుతుంది. ఇవి ఈ రోజు మన KIOCL లిమిటెడ్ స్టాక్ విషయాలు. ఫ్రెండ్స్, మన జీకే టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ అండ్ స్టాక్ న్యూస్ తో పాటు స్టాక్ డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ కాల్స్ కూడా అప్డేట్ చేస్తున్నాం. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చారు, జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఎఫర్ట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టాక్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో స్టాక్ ఇన్సైట్ తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.